యథార్థవంతులను దేవుడు బలపరుచుటకు లోకమంతా తిరుగుతున్నాడు. ఎవరు దొరుకుతారు నాకు? ఏ బిడ్డ యథార్థంగా ఉన్నది దేవుని సన్నిధిలో, ఏ కుమారుడు యథార్థంగా ఉన్నాడని వారిని బలపరుచుటకు లోకమంతా తిరుగుతూ ఉన్నాడట. మరి నువ్వు ఉన్నావా బిడ్డ? నువ్వు ఉన్నావా? దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నావా? యథార్థంగా దేవుని మందిరానికి వస్తున్నావా? ఇచ్చే విషయంలో యథార్థంగా ఉన్నావా? ప్రార్థన విషయంలో యథార్థంగా ఉన్నావా? దేవుని పరిచర్యలో యథార్థంగా ఉన్నావా? దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నావా? దేవుడు యథార్థతను కోరుతాడండి. 4 రోజులు వస్తేవి, దేవుని యొద్దకు వస్తేవి, మళ్ళీ తర్వాత దేవుని విడిచి లోకంలో పోతేవి, దేవుని విడిచి వేరొక సంఘంలోనికి వెళ్ళిపోతేవి. నీలో యథార్థత ఏది నానా? ఆయన ఆరాధించే విషయంలో యథార్థంగా ఉండాలి. ఆయన మందిరానికి వచ్చే విషయంలో యథార్థంగా ఉండాలి. ఆయనకిచ్చే విషయంలో యథార్థంగా ఉండాలి. పరిచర్యలో యథార్థంగా ఉండాలి. దేవుని సేవకుల దగ్గర అందరం సంఘములో యథార్థంగా బ్రతకాలి. ఆర్థికంగా, ఆరోగ్యంగా, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను బలపరచాలి. ఆత్మీయంగా నిన్ను బలపరచాలంటే నువ్వు దేవుని సన్నిధిలో యథార్థ హృదయుడవై బ్రతకాలి.